ఫైనల్ ఫేజ్ కూడా అయిపోయింది. మాకు ఇంకా యూనివర్సిటీ రివాల్యుయేషన్ రిజల్ట్స్ రాలేదు, ఇన్స్టెంట్ ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు, ఇన్స్టెంట్ ఎగ్జామ్ వాటి రిజల్ట్స్ కూడా రాలేదు. మరి ఇప్పుడు టీజీ ఐసెట్లో క్వాలిఫై అయినాను, కానీ ఇక్కడ అప్లై చేసుకోవడం ఎలా అని అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ ఈ వీడియోలో ఏం చెప్తానంటే టీజీ ఐసెట్ గురించి కౌన్సిలింగ్ డేట్స్ అండ్ పేమెంట్ డీటెయిల్స్, లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది చెప్తాను. అండ్ ఇక్కడ ఎవరైతే డిగ్రీ డౌట్ ఉంటుంది కదా, మెయిన్గా ఈ వీడియో నేను వాళ్ళ కోసమే చేస్తున్నాను. ఇక డిగ్రీ కంప్లీట్ కాని వాళ్ళు ఉంటారు, ఇప్పుడు సప్లిమెంటరీ ఇప్పుడు రాసి ఉంటారు, వాళ్ళు రివాల్యుయేషన్కి అప్లై చేసి ఉంటారు. ఇప్పుడు రివాల్యుయేషన్ రిజల్ట్స్ కొన్ని యూనివర్సిటీస్ రిలీజ్ చేయలేదు. సో అప్పటి వరకు రిలీజ్ చేస్తే ఎలా అప్లై చేసుకోవాలి, అండ్ కొన్ని యూనివర్సిటీస్ ఇన్స్టాంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాయి కదా, ఆ ఇన్స్టాంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత రిజల్ట్స్ వచ్చేసరికి లేట్ అవుతుంది. అప్పటి వరకు ఈ కౌన్సిలింగ్ అనేది అయిపోతుంది కదా, మరి ఎలా అడ్మిషన్ తీసుకోవాలి మళ్ళీ అనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీ డౌట్స్ అన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేసింది ఒకసారి చదువుకుంటే, ఇక్కడ ఈ టీజీ ఐసెట్ కౌన్సిలింగ్కి ఎవరు అప్లై చేయొచ్చు అనేది ఫస్ట్ చూద్దాం. ఎవరంటే క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఇన్ టీజీ ఐసెట్ 2026. ఎవరైతే టీజీ ఐసెట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యారో వాళ్ళు అప్లై చేయొచ్చు. అండ్ ఇక్కడ డిగ్రీలో 50% మార్క్స్, అంటే అది ఓసీ కేటగిరీ వాళ్ళకు, ఎవరైతే డిగ్రీలో ఓసీ కేటగిరీ వాళ్ళు 50% మార్క్స్తో పాస్అవుట్ అయ్యారో వాళ్ళు అప్లై చేయొచ్చు. అండ్ 45%, అంటే మిగతా వాళ్ళు ఉంటారు కదా, బీసీ, ఎస్టీ, ఎస్సీ కేటగిరీ వాళ్ళు ఆ డిగ్రీలో 45% స్కోర్ చేస్తే వాళ్ళు అప్లై చేయొచ్చు. టీజీ ఐసెట్లో క్వాలిఫై కావాలి, మనకు డిగ్రీలో 50% అన్నా 45% అన్నా మార్క్స్ వచ్చి ఉండాలి. ఓకేనా, డన్. ఇక్కడ కౌన్సిలింగ్ షెడ్యూల్ వాళ్ళు రిలీజ్ చేసింది ఏంటంటే క్లియర్గా చూసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఫేజ్ అండ్ స్పెషల్ ఫేజ్ గురించి క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఫేజ్ చూడండి. ఫస్ట్ ఫేజ్ మనకు జూలై 31 స్టార్ట్ అవుతుంది, ఆగస్ట్ 5th ఎండ్ అవుతుందండి. అంటే ఆన్లైన్ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి, పేమెంట్ చేయాలి, అండ్ స్లాట్ బుక్ చేసుకోవాలి, అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి డేట్ వస్తుంది. ఇక్కడ మీరు డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఆగస్ట్ 31 నుండి ఇక్కడ జూలై 31 నుండి ఆగస్ట్ 5th వరకు వితౌట్ లేట్ ఫీ మీరు అప్లై చేసుకోవచ్చు పేమెంట్ చేసి. మరి ఇక్కడ పేమెంట్ ఎంత, ఇక్కడ క్లియర్గా పేమెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకు 600 రూపీస్ ప్రాసెసింగ్ ఫీ పడుతుంది. అండ్ అదర్ కేటగిరీస్ ఉంటారు కదా, బీసీ అండ్ అదర్ కేటగిరీస్ వాళ్ళకి 1200 రూపీస్ పడుతుంది. ఓకే, ఈ పేమెంట్ చేసి మీరు స్లాట్ బుకింగ్ అవన్నీ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎవరైతే స్లాట్ బుక్ చేసుకున్నారో ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్కి, ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది వాళ్ళకు ఆగస్ట్ 1 నుండి ఆగస్ట్ 5th వరకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఎవరైతే పేమెంట్ చేసి బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేసి అండ్ స్లాట్ బుక్ చేసుకున్నారో వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆగస్ట్ 1 నుండి 5th వరకు ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మనం తీసుకుపోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఓకే క్లియర్గా చూసుకోండి. ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి అండ్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళాలి. ఓకే, మీ దగ్గర అయితే ఏవైనా ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉంటే అవన్నీ తీసుకెళ్ళండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని తీసుకెళ్ళాలి. అండ్ వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ సంబంధించిన 2 sets జిరాక్స్ తీసుకోవాలి. ఇక్కడ మరి అవి ఏంటి అంటే టీజీ ఐసెట్ ర్యాంక్ కార్డ్ అండ్ టీజీ ఐసెట్ ఆల్ టికెట్ ఒరిజినల్ తీసుకెళ్ళాలి. ఓకే, అండ్ జిరాక్స్ కూడా తీసుకోవాలి కంపల్సరీ. అండ్ నెక్స్ట్ ఆధార్ కార్డు, ఇక్కడ క్లియర్గా చూసుకోండి. ఆధార్ కార్డు, ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ మెమో, డిగ్రీ మెమరాండమ్ ఆఫ్ మార్క్స్, డిగ్రీ ప్రొవిజనల్ పాస్ సర్టిఫికేట్. మీకు ఎవ్రీ యూనివర్సిటీ, ఓకే ఏ యూనివర్సిటీ అయినా మనకు డిగ్రీకి సంబంధించినవి 2 సర్టిఫికేట్లు వస్తాయి. ఒకటి ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఇస్తుంది, అండ్ మెమరాండమ్ అంటే డిగ్రీ టోటల్ మార్క్ షీట్ అనేది ఒకటి ఇస్తుంది. నేను ఈ డిగ్రీ సర్టిఫికేట్స్ గురించి ఒక వీడియో చేశాను, మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్ ఆర్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ క్లాస్ 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అనేవి మీరు తీసుకోవాలి కంపల్సరీ. ఆ ఒరిజినల్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఖచ్చితంగా చూపెట్టాలి, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ టీసీ. మరి టీసీ ఎక్కడి నుంచి తీసుకోవాలి మీరు అంటే, మీరు లాస్ట్ డిగ్రీ చదివారు కదా, డిగ్రీ కంప్లీట్ అయినాక మీకు డిగ్రీ కాలేజ్లో టీసీ ఇస్తారు ఒరిజినల్. ఆ ఒరిజినల్ ప్లస్ జిరాక్స్ కూడా తీసుకెళ్ళాలి, 2 sets, అంటే ప్రతి కాపీ. ఇప్పుడు ఒరిజినల్ టీసీ ఉంది కదా, టీసీ ఒరిజినల్ విత్ 2 జిరాక్సెస్. ఓకే, అర్థమైందా? ఓకే, ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు January 1 ఈ ఇయర్లో January 1 తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి,
ఎవరైనా ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు ఉంటే వాళ్ళ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, క్లియర్గా చూసుకోండి. అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ క్యాండిడేట్స్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 7 years ప్రొసీడింగ్ టు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇన్ కేస్ వేర్ ద క్యాండిడేట్ హ్యాస్ నో ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు 7 సంవత్సరాలు, ఓకే, 7 years ఒక డిస్ట్రిక్ట్లో కానీ ఒక స్టేట్లో కానీ చదువుకోనట్లయితే మీరు ఏం చేయాలంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే మీ రెసిడెన్స్ డిస్ట్రిక్ట్ ఏంటి, ఓకేనా. డిస్ట్రిక్ట్ ఇప్పుడు మీరు ఒక డిస్ట్రిక్ట్లో సపోజ్ కరీంనగర్ ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కరీంనగర్లో 7 years అక్కడనే చదువుకున్నారు కరీంనగర్ డిస్ట్రిక్ట్లో. సో అది మీకు రెసిడెన్స్ అవుతుంది. ఓకే, మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే 7 years మీరు వేరే వేరే డిస్ట్రిక్ట్లో చదువుకున్నారు, అప్పుడు ఏం చేయాలంటే మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్స్ అనేవి సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఆ డేట్ వచ్చేసి ఇక్కడ చూసుకోండి క్లియర్గా, ఆగస్టు 3 నుంచి ఆగస్టు 8 వరకు ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఫ్రీజింగ్ ఆప్షన్స్ అంటే మీరు ఈ ఫ్రీజింగ్ ఆప్షన్స్ అంటే మీరు ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారో అవి ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే ఆగస్టు 8 లోపే చేసుకోవాలి. ఓకేనా, ఆగస్టు 8 లోపే చేసుకుంటే మీకు బెటర్. ఓకే, ఆగస్టు 8 లాస్ట్ డేట్ కదా, అప్పుడే ఫ్రీజ్ అవుతాయి కదా, నేను ఆ రోజు చేసుకుంటున్నంటే మీకు ఇబ్బంది అవుతుంది. ఈ ఆగస్టు 8 లోపే మీరు ఆప్షన్స్ అనేవి ఎడిట్ చేసుకోండి, ఏమైనా ఎడిట్ చేసుకునే ఉంటే. అండ్ ఇక్కడ క్లియర్గా చూసుకోండి, మనకు సీట్ అనేది మనం పెట్టిన వెబ్ ఆప్షన్స్కి మన సీట్ అనేది ఎప్పుడు అలాట్మెంట్ అవుతుందంటే ఆగస్టు 11th కన్నా ఆగస్టు 11th బిఫోర్ అన్నా మీకు సీట్ అలాట్మెంట్ మీకు మీరు ఏదైతే నెంబర్ ఇచ్చారో రిజిస్టర్ నెంబర్, ఆ నెంబర్కి మెసేజ్ వస్తుంది. మీరు వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ క్లియర్గా పేమెంట్ మనకు సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత మనం ఎప్పటి వరకు పేమెంట్ చేయాలి, మనకు ట్యూషన్ ఫీ అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకే, ట్యూషన్ ఫీ అనేది మీకు అందులో వెబ్సైట్లో అవపడుతుంది. అది మీరు కాలేజ్లో ఉన్న పే చేసుకోవచ్చు అండ్ వెబ్సైట్లో కూడా పే చేయొచ్చు. మీకు ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ ఫీ అనేది ఇంపార్టెంట్. ఇది సెల్ఫ్ రిపోర్టింగ్ ఫీ అనేది ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. ఎప్పటి వరకు లాస్ట్ డేట్ ఉందంటే ఆగస్టు 11th టు ఆగస్టు 14th. ఆగస్టు 14th లోపు ఎవరైతే సీట్ అలాట్మెంట్ అయిందో ఆగస్టు 14th లోపు వాళ్ళు ఫీ అనేది పే చేయాలి. ఓకే, డన్. ఒకవేళ పే చేయకుంటే మీ సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది, గుర్తుంచుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మీకు అందరి డౌట్ ఉంది, ఇక్కడ డిగ్రీ కంప్లీట్ అవ్వని వాళ్ళు, రివాల్యుయేషన్ రిజల్ట్స్ రాని వాళ్ళు, అండ్ ఇప్పుడు ఇక్కడ ఇన్స్టాంట్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు రాస్తారు, రిజల్ట్స్ లేట్ అవుతాయి. సో మరి వాళ్ళు ఎలాగ అప్లై చేసుకున్నంటే ఫస్ట్ నేను ఇక్కడ సప్లిమెంటరీ రాసి అండ్ రెగ్యులర్ వాళ్ళు రాసి రివాల్యుయేషన్కి అప్లై చేశారు కదా, వాళ్ళైతే ఈ ఫస్ట్ ఫేజ్లో అప్లై చేసుకోలేరు. ఎందుకంటే ఇంకా ఆగస్టు 5th లోపే లాస్ట్ డేట్ ఉంది కాబట్టి మనకు రివాల్యుయేషన్ రిజల్ట్స్ అనేవి యూనివర్సిటీస్ కొందరు లేట్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ ఫేజ్లో మీరు అప్లై చేసుకోలేరు. ఓకే, ఇప్పుడు మరి ఎలా రివాల్యుయేషన్ రిజల్ట్స్ ఇన్స్టాంట్ ఎగ్జామ్ గురించి తర్వాత చెప్తాను మీకు. రివాల్యుయేషన్ రిజల్ట్స్ ఈ ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత వస్తాయి కదా, కాబట్టి మీరు ఏం చేయాలంటే ఫైనల్ ఫేజ్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ ఫైనల్ ఫేజ్లో మీరు అప్లై చేసుకోవాలి. ఫైనల్ ఫేజ్ ఎప్పుడు? ఆగస్టు 17th. ఓకే, ఈ ఫైనల్ ఫేజ్లో ఎవరైతే రివాల్యుయేషన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇక్కడ ఆగస్టు 17th లోపు కూడా యూనివర్సిటీ వాళ్ళు రివాల్యుయేషన్ రిజల్ట్స్ రిలీజ్ చేయకుంటే ఏం చేయాలనేది ఈ వీడియో లాస్ట్ ఎండింగ్లో చెప్తాను, వినండి. ఇక్కడైతే రివాల్యుయేషన్ ఎవరైతే యూనివర్సిటీ రివాల్యుయేషన్ రిజల్ట్స్ రిలీజ్ చేస్తుందో వాళ్ళు ఆగస్టు ఫైనల్ ఫేజ్ ఉంటుంది, ఆగస్టు 17th నాడు అప్లై చేసుకోవాలి. అంటే ఆన్లైన్ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి అండ్ స్లాట్ బుకింగ్ చేసుకోవాలి, పేమెంట్ చేయాలి. ఓకే, స్లాట్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నెక్స్ట్ డేనే ఉంటుంది. ఆగస్టు 18th నాడే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మీకు ఎప్పటి వరకు లాస్ట్ డేట్ ఉందంటే ఆగస్టు 19th వరకు లాస్ట్ డేట్ ఉంది. ఫ్రీజ్ ఎప్పుడు అవుతాయి? అదే రోజు ఫ్రీజ్ అవుతాయి. అదే రోజు నైట్ వరకు మీకు వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో అదే రోజు మీరు క్లియర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మరి సీట్ అలాట్మెంట్ ఎప్పుడు మీకు అవుతుందంటే ఆగస్టు 22nd నాడు మీకు సీట్ అలాట్మెంట్ మెసేజ్ వస్తుంది. వచ్చిన తర్వాత మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది వెబ్సైట్లో. మరి ఎప్పుడు పే చేయాలంటే ఇక్కడ క్లియర్గా చూసుకోండి, ఆగస్టు 24th వరకు పే చేయాల్సి ఉంటుంది. ఓకే, రిపోర్టింగ్ ఎట్ కాలేజ్, ఇది మెయిన్గా గుర్తుంచుకోండి. రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో
సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారో, ఓకే. అండ్ ఇప్పుడు సెకండ్ ఫైనల్ ఫేజ్లో ఎవరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ వెబ్సైట్లో కట్టారో వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ అయిన వాళ్ళు, ఫైనల్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ అయిన వాళ్ళు ఆగస్ట్ 25th లోపు కాలేజ్లో వెళ్ళి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అంటే కాలేజ్లో కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, అవన్నీ ఫినిష్ చేసుకోవాల్సి ఉంటుంది ఆగస్ట్ 25th లోపు. మరి ఇప్పుడు ఇక్కడ ఒకటే అందరికి డౌట్, ఫైనల్ ఫేజ్ కూడా అయిపోయింది, మాకు ఇంకా యూనివర్సిటీ రివాల్యుయేషన్ రిజల్ట్స్ రాలేదు, ఇన్స్టంట్ ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు, ఇన్స్టంట్ ఎగ్జామ్ వాటి రిజల్ట్స్ కూడా రాలేదు. మరి ఇప్పుడు టీజీ ఐసెట్లో క్వాలిఫై అయినాను కానీ ఇక్కడ అప్లై చేసుకోవడం ఎలా అని అడుగుతున్నారు. కాబట్టి నేను ఒకటే చెప్తాను, ఇప్పుడు శాతవాహన యూనివర్సిటీ వాళ్ళు డౌట్స్ అడిగారు. ఏమనంటే శాతవాహన యూనివర్సిటీ రివాల్యుయేషన్ రిజల్ట్స్ మనకి ఫైనల్ ఫేజ్ ఉంది కదా, ఫైనల్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? 17th ఆగస్ట్ 17th స్టార్ట్ అవుతుంది. కాబట్టి నాకు తెలిసి ఇక్కడ ఈ ఆగస్ట్ 17th లోపే శాతవాహన యూనివర్సిటీ రివాల్యుయేషన్ రిజల్ట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది నాకు తెలిసి. ఓకేనా, ఇచ్చిన తర్వాత మీరు ఎవరైతే రివాల్యుయేషన్ రిజల్ట్స్లో పాస్ అయ్యారో వాళ్ళు కాలేజ్కి వెళ్ళి, అప్పుడే సర్టిఫికెట్స్ అనేవి రావు కదా, ఒరిజినల్ మెమోస్ అనేవి రావు. ఏం చేయాలంటే కాలేజ్కి వెళ్ళి వాళ్ళకు ఈ విషయం చెప్తే కౌన్సిల్కి అప్లై చేయాలంటే వాళ్ళు ఏదో ఒకటి మీకు ఐడియా ఇస్తారు. కాలేజ్ స్టాంపు లేదా శాతవాహన యూనివర్సిటీ కాంటాక్ట్గా అయ్యి మీకు ఏదోటి ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తారు. ఇప్పుడు రివాల్యుయేషన్ రిజల్ట్స్ రాలేదు కదా, మరి వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి? డేట్ అనేది అయిపోయింది ఫైనల్ ఫేజ్ కూడా. మనకు ఇక్కడ స్పాట్ అడ్మిషన్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, స్పాట్ అడ్మిషన్ యూనివర్సిటీస్ అండ్ ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజెస్కి స్పాట్ అడ్మిషన్ ఎంబీఏ ఎంసీఏ కోర్సెస్కి ఎప్పుడు ఆగస్ట్ 24th నాడు ఉంటుంది. ఓకే, ఆగస్ట్ 24th నాడు మీకు లాస్ట్ ఛాన్స్ ఇస్తుంది టీజీ ఐసెట్ కౌన్సిలింగ్కి, స్పాట్ అడ్మిషన్ అన్నట్టు. ఆ 24th నాడే మీకు అన్నీ అయిపోతాయి. స్పాట్ అడ్మిషన్ అంటే గైడ్లైన్స్ ఫర్ ఎంబీఏ ఎంసీఏ యూనివర్సిటీ అండ్ ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజెస్ విల్ బీ ప్లేస్డ్ ఇన్ ద వెబ్సైట్. ఓకే, వెబ్సైట్లో వాళ్ళు 24th ఆగస్ట్ నాడు ఇన్ఫర్మేషన్ అనేది పోస్ట్ చేస్తారు, మనం దాన్ని బట్టి అప్లై చేసుకోవాలి స్పాట్ అడ్మిషన్ అనేది. సో ఇక్కడ రివాల్యుయేషన్ రిజల్ట్స్ అప్పటి వరకు వచ్చేస్తుంది మీకు, డోంట్ వరీ. అన్ని యూనివర్సిటీ వాళ్ళకు రివాల్యుయేషన్ రిజల్ట్స్ వస్తుంది. మీరు స్పాట్ అడ్మిషన్లో ఎవరైతే ఫైనల్ ఫేజ్లో కూడా అప్లై చేసుకోలేదో ఈ స్పాట్ అడ్మిషన్లో ఇక సీట్ వస్తుంది. ఓకే, రివాల్యుయేషన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, డోంట్ వరీ. ఒకవేళ రివాల్యుయేషన్లో కూడా ఫెయిల్ అయ్యి ఇన్స్టాంట్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు, ఇన్స్టాంట్ ఎగ్జామ్ ఎవరు ఎలిజిబుల్ నేను ఒక వీడియో చేశాను, అది ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇన్స్టాంట్ ఎగ్జామ్ రాస్తారు కదా, సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ శాతవాహన యూనివర్సిటీ తీసుకుంటున్నాను. శాతవాహన యూనివర్సిటీ వాళ్ళు ఇన్స్టాంట్ ఎగ్జామ్ అనేది రివాల్యుయేషన్ రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత మనకు నోటిఫికేషన్ అనేది ఇస్తుంది 3 days తర్వాత. ఇప్పుడు మనకు రివాల్యుయేషన్ రిజల్ట్స్ అనేవి ఆగస్టు 2nd week లోపు వస్తాయండి. ఓకే, ఆగస్టు 2nd weekలో వచ్చినట్లయితే మనకు నోటిఫికేషన్ అనేది ఆగస్టులోనే వస్తుంది, ఇన్స్టాంట్ ఎగ్జామ్ నోటిఫికేషన్. ఇక్కడ ఎగ్జామ్ అనేది ఒకటే రోజు ఉంటుంది కాబట్టి ఆగస్ట్ లాస్ట్ వీక్లో పెడతాడా సెప్టెంబర్ 1st weekలో పెడతారా అనేది క్లారిటీ లేదు. ఓకే, అదొకటైతే గమనించండి. సెప్టెంబర్ లోపే మనకి ఎగ్జామ్స్ ఉంటాయి, సెప్టెంబర్ 1st week లోపు మనకు ఇన్స్టాంట్ ఎగ్జామ్ కండక్ట్ చేసే ఛాన్సెస్ అని అయితే ఉన్నాయండి. ఇక్కడ మరి ఈ ఫస్ట్ ఫేజ్, ఫైనల్ ఫేజ్, స్పాట్ అడ్మిషన్ అనేది అయిపోయింది. మరి ఇన్స్టాంట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. లాస్ట్ టైం నేను చెప్తాను, ఇన్స్టాంట్ ఎగ్జామ్ మనకు నోటిఫికేషన్ వచ్చిందేమో సెప్టెంబర్ 6th నాడు వచ్చిందండి. క్లియర్గా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. సెప్టెంబర్ 6th 2025 నాడు లాస్ట్ ఇయర్ మనకు నోటిఫికేషన్ ఇచ్చింది ఇన్స్టాంట్ ఎగ్జామ్కి. ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేసింది మరి అంటే సెప్టెంబర్ 17th నాడు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు, ఇన్స్టాంట్ ఎగ్జామ్ శాతవాహన యూనివర్సిటీ వాళ్ళు. మరి రిజల్ట్స్ ఎప్పుడు వచ్చింది ఇన్స్టాంట్ ఎగ్జామ్ అంటే అక్టోబర్ 1st అనే రిజల్ట్స్ వచ్చాయండి. అక్టోబర్ 1st మనకు ఇన్స్టాంట్ ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేశారు. మరి లాస్ట్ ఇయర్ వాళ్ళు ఎలా అప్లై చేశారు? అప్పటి వరకు లాస్ట్ ఇయర్ కూడా అన్ని ఫేసెస్ అనేవి ఎండ్ అయిపోయినాయి, అన్ని క్లోజ్ అయిపోయినాయి. మరి ఈ స్పాట్ అడ్మిషన్ కూడా డేట్ అయిపోయింది. ఇప్పుడు మీకు కూడా 2026 వాళ్ళకు కూడా డేట్ అనేది అయిపోతుంది రిజల్ట్స్ వచ్చే వరకు, ఇన్స్టాంట్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తారో. మరి వాళ్ళు ఎలాగా అంటే ఆ స్పాట్ అడ్మిషన్ కూడా క్లియర్గా మనకు 24th ఆగస్ట్ నాడు కంప్లీట్ అవుతుంది.
మరి ఇన్స్టాంట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎలా అప్లై చేసుకోవాలి అడ్మిషన్కి అంటే ఇక్కడ మనకు మెయిన్గా ఒకటే ఉంది. మనకు ఏంటంటే ఒక్కొక్కసారి మనకు ఈ టీజీ ఐసెట్ కౌన్సిలింగ్ అనేది పోస్ట్పోన్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఈ రిజల్ట్స్ రావడానికి అండ్ మనకు రివాల్యుయేషన్ రిజల్ట్స్ రావడానికి ఇన్స్టాంట్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి కదా, వాటిని బేస్ చేసుకొని అప్పుడప్పుడు ఈ టీజీ ఐసెట్ కౌన్సిలింగ్ అనే డేట్స్ ఎక్స్టెండ్ చేస్తారు. లాస్ట్ ఇయర్ కూడా ఎక్స్టెండ్ చేశారండి. ఓకే, ఎక్స్టెండ్ చేసిన తర్వాత వాళ్ళు స్టూడెంట్స్ ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో అప్పుడు అప్లై చేసుకున్నారు. ఇక్కడ మీకు ఏంటంటే ఇక్కడ మీకు ఫైనల్ ఫేజ్ అన్న ఎక్స్టెండ్ చేయవచ్చు, లేదంటే స్పాట్ అడ్మిషన్ అన్న ఎక్స్టెండ్ అవ్వచ్చు. ఇవి కూడా మీకు ఎక్స్టెండ్ అయిన తర్వాత కూడా మీరు రిజల్ట్స్ రాలేదంటే మీరు ఏం చేయాలంటే మేనేజ్మెంట్ కోటా అనేది ఉంటుంది. ఆ మేనేజ్మెంట్ కింద మీరు డైరెక్ట్గా అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఒక్కొక్కసారి ఈ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఈ ఎంబీఏ ఎంసీఏ వాళ్ళు అప్పుడప్పుడు సీట్ అలాట్మెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అందులో ఉన్న అడ్మిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు మీకు, లేదంటే మేనేజ్మెంట్ కోటా కింద అప్లై చేసుకోవాలి అడ్మిషన్. ఓకేనా. ఇన్స్టాంట్ ఎగ్జామ్ అనేది నేను ఒక వీడియో చేశాను, అది చూడండి. ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో నేను వీడియో చేస్తాను. ఈ వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.